నివేదా థామస్. ఈ పేరు చెబితే తెలియని సౌత్ సినీ ప్రేమికులు ఉండరు. జెంటిల్మెన్, నిన్ను కోరి, వకీల్ సాబ్, జై లవకుశ, వి, బ్రోచే వారెవరురా, 118 వంటి హిట్ సినిమాల్లో నటించిన నివేదా థామస్ తెలుగు, తమిళ, మలయాళ చిత్ర పరిశ్రమలో పేరున్న హీరోయిన్గా ఎంతో క్రేజ్ సంపాదించుకుంది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉందో ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో తన లుక్స్తో ఎంతోమంది యూత్ని ఆకట్టుకున్న నివేదా థామస్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ప్రస్తుతం నివేదా థామస్ని చూసిన చాలామంది జనాలు ఇదేంటి ఈమె ఇలా మారిపోయింది అని షాక్ అయిపోతున్నారు. ఎందుకంటే నివేదా థామస్ చాలా బరువు పెరిగిపోయి చబ్బీగా కనిపిస్తోంది. అయితే తాజాగా ఓ అవార్డ్స్ ఫంక్షన్లో పాల్గొన్న నివేదా థామస్ ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. ఇక అసలు విషయంలోకి వెళితే తాజాగా తెలంగాణలో గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగిన సంగతి మనకు తెలిసిందే. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ గద్దర్ అవార్డ్స్ ప్రధానోత్సవం జరిగింది. ఇందులో భాగంగా 2024లో బెస్ట్ ఫీమేల్ లీడ్ అవార్డుని నివేదా థామస్ అందుకుంది. 35 చిన్న కథ కాదు అనే సినిమాకి గాను గద్దర్ బెస్ట్ ఫీమేల్ లీడ్ అవార్డు అందుకుంది. అలా గద్దర్ అవార్డ్స్ వేడుకలో నివేదా థామస్ చీర కట్టుకుని తళుక్కుమంది. అయితే నివేదా థామస్ స్టేజ్ మీదకి అవార్డు తీసుకోవటానికి వెళ్లిన సమయంలో ఒక వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఆ వీడియోలో నివేదా థామస్ చీరకట్టులో చాలా క్యూట్గా కనిపించినప్పటికీ చాలా బరువు పెరగటంతో ఇదేంటి నివేదా థామస్ ఇలా మారిపోయింది, అప్పుడున్న నివేదా థామస్కి ఇప్పుడున్న నివేదా థామస్కి అసలు పోలికే లేదు అంటూ సోషల్ మీడియా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. ఇక నివేదా థామస్ అంతలా బరువు పెరిగిపోవటానికి కారణం ఆమెకు ఏదో వ్యాధి ఉందని, ఈ వ్యాధి కారణంగానే నివేదా థామస్ అలా అమాంతం బరువు పెరిగిపోయింది అనే రూమర్లు టాలీవుడ్లో చక్కర్లు కొడుతున్న సంగతి మనకు తెలిసిందే. ఇక నివేదా థామస్ సినిమాల విషయానికి వస్తే చివరగా రెజీనాతో కలిసి షాకినీ డాకినీ, 35 చిన్న కథ కాదు అనే సినిమాల్లో నటించింది.